40 సంవత్సరాల పిఎస్ఎస్ఎం సుదీర్ఘ ప్రయాణంలో పిరమిడ్ మాస్టర్స్ ద్వారా నిర్మాణమైన వేలాది ధ్యాన ఆశ్రమాలలో ఒకానొక ప్రత్యేకమైన ధ్యాన ఆశ్రమం ఆనాటి బుద్ధుడి కాలం నాటి చేతవనాన్ని తలపించే పిరమిడ్ మాస్టర్ల పిరమిడ్ చేతవనం. ఆశ్రమాలకు తలమానికం పిరమిడ్ చేతవనం. చిత్తూరు జిల్లా కలికిరి మండలం కొటాల సుగ్రామంలో స్వర్గధామం పిరమిడ్ చేతవనం. నేను తొలిసారి ఈ స్వర్గధామంలో అడుగుపెట్టింది 2012 ఫిబ్రవరి 22న. ఇది ఒకానొక పిరమిడ్ వైకుంఠం. వైకుంఠం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది విష్ణుమూర్తి కన్నా దాని సంరక్షకులైన జయ విజయులు. పిరమిడ్ వైకుంఠానికి అండాదండా సుధాకర్జీ మరి ప్రభాకర్జీ పిఎస్ఎస్ఎంలో లేటుగా వచ్చిన లేటెస్ట్ పిరమిడ్ మాస్టర్లు. వీళ్లకు పిరమిడ్ కట్టాలంటే కసి. అనుకున్నది అనుకున్న సమయానికి చేసేస్తారు. వీరి జీవితాలలో కృషితో నాస్తి దుర్భిక్షం కాదు, కసితో నాస్తి దుర్భిక్షం ఏమిటో ఈ ఇద్దరిలో ఉన్న తపన ఇప్పటికే కాదు, ఎప్పటికీ అర్థం కాదు. అయినా ఏం చేస్తాం, అర్థం చేసుకోవాలి. ఎంత గొప్ప బ్రదర్స్, ఎంత గొప్ప సోదరులో వారు. ఈ మాటలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పిరమిడ్ చేతవనం గురించి, అలాగే పిరమిడ్ చేతవనం వ్యవస్థాపకులు సుధాకర్ మరి ప్రభాకర్ గార్ల గురించి స్వయంగా వ్రాతపూర్వకంగా తెలియజేసిన అమృత వాక్కులు. ఈనాటి పిరమిడ్లు నవీన శక్తి క్షేత్రాలు కార్యక్రమంలో పిరమిడ్ చేతవనం యొక్క మరిన్ని విశేషాలను వ్యవస్థాపకుల మాటల్లోనే తెలుసుకుందాం. డిసెంబర్లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. సో నేను ధ్యానానికి రాకముందు ఒక చిన్న అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్న సమయంలో నేను మొట్టమొదట ధ్యానం చేయడం, నేను ధ్యానం చేసిన మొట్టమొదటి రోజే నాకు ఆ ప్రాబ్లం నుంచి బయటపడడం జరిగింది. సో అప్పుడు నేను ధ్యానాన్ని నమ్మాను. సో ఏ రోజైతే నేను మెడిటేషన్ చేశానో సో ఆ రోజే నాకు ఉన్న ప్రాబ్లము తగ్గిపోయింది. సో అంతవరకు పత్రిసారు కానీ పిరమిడ్ అనే పదం కూడా కానీ నాకు అసలు తెలియదు. సో తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తూ మెడిటేషన్ని నేను చాలా హ్యాపీగా ఉంటున్న సమయంలో అమరావతి ధ్యాన మహాచక్రానికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ అమరావతి ధ్యాన మహాచక్రంలో ఆ వైభోగాన్ని అంతా చూసి చాలా ఆనందపడిపోయాను. సో ఆనందపడి మా బ్రదర్కి ఫోన్ చేశాను, సుధాకర్కి. సుధాకర్, నువ్వు కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పాను. సో తను కూడా డిసెంబర్ 25వ తారీఖున అక్కడికి రావడం జరిగింది. సో ఆ రోజు వచ్చిన రోజు సుధాకర్ అదంతా చూసి మెడిటేషన్ చేసి తను అంతవరకు చాలా ఎక్కువగా నాన్ వెజ్ తినడము ఇవన్నీ ఉండేవి. సో ఏ రోజైతే సుధాకర్ అక్కడికి రావడం జరిగిందో, అమరావతి ధ్యాన మహాచక్రంలో అడుగు పెట్టాడో, అదంతా చూసిన తర్వాత ఇంకా లైఫ్లో నేను పూర్తిగా అక్కడికక్కడే మానేయడం. సో అంతకు మునిపే మా బిజినెస్ చేస్తున్నాం మేము కర్ణాటకలో. సో ఆ 5 days సుధాకర్ కూడా మళ్ళీ అక్కడ ఉండడం జరిగింది. చాలా ఆనందపడిపోయాం అమరావతి ధ్యాన మహాచక్రంలో. సో ఇద్దరము మా ఫ్రెండ్స్ అంతా కలిపి చక్కగా మా దగ్గర ఉన్న డబ్బులతో ఆ రోజే అక్కడికక్కడే మా పిరమిడ్స్ సీడీస్ అన్నీ తీసుకెళ్ళి కర్ణాటకలో మేము వెళ్ళే బిజినెస్ చోట అందరికీ ధ్యాన ప్రచారం చేయడం ప్రారంభం చేసాం. సో అలా మాకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు పత్రి సార్తో అలా పరిచయం అయింది. సో నెక్స్ట్ మళ్ళీ సారు 2011లో హుబ్లీలో రావడం జరిగింది. హుబ్లీలో వచ్చి సో నన్ను అక్కడ చూడడం, తెలుగోడు దేశానికి వెలుగు అని చెప్పడం, మళ్ళీ అక్కడ విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయడం. అట్ ద సేమ్ టైంలోనే మళ్ళీ నేను హిమాలయస్ టూర్ వెళ్ళడం. హిమాలయస్ టూర్లో సుధాకర్, నేను, మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళడం. ఆ సమయంలో మాకు నందా సార్తో చాలా క్లోజింగ్ ఏర్పడడం జరిగింది.
ఫిబ్రవరి 23వ తారీఖున పత్రి సారు ఈ క్షేత్రంలో అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఏ రోజైతే గురువుగారు ఇక్కడ అడుగు పెట్టారో ఈ భూమి అంతా ఒక దైవ భూమిగా, దివ్య భూమిగా ఈ ప్రాంతం తయారైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని లక్షల మంది ఈ జేతవనానికి వస్తూ ఉన్నారు. వారికి అన్నదానం అయితేనేమి, తర్వాత ఇక్కడ అనేక ధ్యానం క్లాసులు, సత్సంగాలు, భగవద్గీత, తర్వాత చుట్టూ శాకాహార ప్రపంచం, ఆధ్యాత్మిక వ్యవసాయం కోసం ఇక్కడ అనేక కార్యక్రమాలు మేము చేస్తూనే ఉన్నాము. సో మీరందరూ కూడా ఈ జేతవనానికి రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తర్వాత పత్రి సార్ని కర్ణాటకలో బెల్గాంకి సారు మాకు క్లాస్ అక్కడ చేయమని అవకాశం ఇవ్వడం, గ్రాండ్గా పెద్ద గ్రాండ్గా సుధాకర్, నేను, మా ఫ్రెండ్స్ అందరం కలిపి పాంప్లెట్లు పంచి పెద్ద ఎత్తున క్లాస్ ఏర్పాటు చేయడం, అక్కడ సార్తో మాకు మరింత దగ్గరగా ఏర్పడడం జరిగింది. సో దీనికి కారణం కూడా అక్కడ ఉన్న మాస్టర్, గ్రాండ్ మాస్టర్ కేతప్ సార్ అని, ఆయన పత్రి సార్ని మరింత దగ్గర చేశాడు. సో సార్తో అక్కడ మరింత దగ్గర కావడం, సార్తో జర్నీ అలా స్టార్ట్ అయింది. సో తర్వాత 2012లో ఇంకా వైజాగ్ ధ్యాన మహాచక్రం తర్వాత జేతవనానికి టర్నింగ్ పాయింట్ జరిగింది. అదేంటంటే పత్రి సార్ది తిరుపతిలో క్లాస్ జరుగుతూ ఉన్నది. సో ఫిబ్రవరి 20, 21, 22. సో 22వ తారీఖున నేను తిరుపతికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అప్పటికే నాకు న్యాచురల్ ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ ఈవెంట్లో పత్రి సార్ది అండ్ ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఫౌండర్ సుభాష్ పాలేకర్ గారు ఇద్దరు క్లాసెస్ అక్కడ జరుగుతున్నాయి. సో ఇద్దరిని కలిసినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో నేను తిరుపతి మహతి ఆడిటోరియంకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు గురువుగారు నేను అక్కడికి వెళ్ళంగానే స్టేజ్ పైన ఉన్న గురువుగారు అలా స్ట్రైట్గా లేసి వచ్చి, రేపు మీ ఊరికి వస్తానయ్యా అని నాకు ఇలా వేలు పెట్టి చూపించడం జరిగింది. నిజంగా అది నాకు కన్ఫ్యూజన్గా అయింది. అసలు పక్కన ఎందుకంటే మేము ఓన్లీ కర్ణాటకలో మాత్రమే, మేము కర్ణాటక వాస్తవులం అనేటట్టుగా మాత్రమే సార్కి తెలుసు. కానీ ఏ రోజైతే ఇలా చెప్పాడికి మాకు ఆశ్చర్యం వేసి, మళ్ళీ సార్ ఎక్కడుంటారో అని కనుక్కొని భీమాస్ హోటల్లో ఉంటే అప్పుడు మళ్ళీ మేము అక్కడికి వెళ్ళడం, అక్కడ మళ్ళీ సారు రేపు ఉదయాన్నే 6 o'clockకి మీ ఊరికి వస్తాననేసరికి సో సార్ని మా ఊరు కొటాలకి తీసుకురావడం జరిగింది. సో అప్పుడు కొటాలకి వచ్చిన తర్వాత సార్తో ఏదో ఒకటి చేయించాలి కదా. సో సార్ ఉదయాన్నే 6 o'clockకే, ఆ రోజు బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా 6 o'clockకే సారు రెడీ 7:30 కల్లా కొటాలకి రావడం. మా ఇంటి పైన 10x10 పిరమిడ్, అప్పుడే ఒక 80% నిర్మాణమై ఉన్న పిరమిడ్ని కూడా సారు వస్తున్నాడు అన్న ఆనందంతో అప్పటికప్పుడే అక్కడ రిబ్బన్ తెప్పించి ఓపెన్ చేయించడం జరిగింది. సో అదే సమయంలో నేను సారు ఓపెన్ చేసిన తర్వాత, సార్ కిందికి వచ్చిన తర్వాత, సార్ మా పొలం దగ్గర నేను 18x18 పిరమిడ్ యాంగిల్ రెడీ చేసి పెట్టాను సార్ అని అన్నాను. అంతే, సార్ ఒక్కసారిగా లేచి అక్కడికే వెళ్ళాలి అని చెప్పి అందరినీ తీసుకొని పొలం దగ్గరికి అడుగు పెట్టడం జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఇన్ పిరమిడ్ జేతవనం. పిరమిడ్ జేతవనానికి ఆ రోజు గురువుగారి పాదం మోపడం జరిగిందనమాట. సో ఇది సహజంగానే గురువుగారు ఈ క్షేత్రాన్ని ముందే చూశారు, అందుకే ఆయనగా సార్ ఇక్కడికి రావడం జరిగింది. ఇది అల్టిమేట్ టర్నింగ్ పాయింట్ జేతవనానికి. యాక్చువల్గా ఆ పిరమిడ్ కూడా నేను కేవలం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉన్న సమయంలో నాకు ఇక్కడ అవసరం ఉంటుంది, ఇక్కడ విత్తనాలు పెట్టుకోవడానికి కానీ, సో మేము అక్కడ ఉండడానికి పొలంలో వర్షం వచ్చినప్పుడు ఏదన్నా వచ్చినప్పుడు అక్కడ షెల్టర్ ఉంటుందనే ఉద్దేశంతో పిరమిడ్ని యాక్చువల్గా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం అని నా మైండ్లో ఉన్నది. కానీ ఏ రోజైతే సార్ వచ్చి ఇక్కడికి వచ్చి చూసి చాలా బాగుంది ఈ ప్రదేశము అని చెప్పి ఇలా నా మీద చేయి వేసుకొని అడిగారు, ఎందుకు కట్టాలనుకుంటున్నావు ఈ పిరమిడ్ని అని. సో అప్పుడు నేను సార్కి చెప్పాను, సార్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆత్మజ్ఞానం పొందాలి సార్ అని చెప్పాను. సో ఆ రోజు సార్ చెప్పారు ఒక మాట, ఇది గొప్ప మహాశక్తి క్షేత్రం అవుతుంది అని చెప్పారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చూస్తున్నంతా కూడా మేము వ్యవసాయం చేస్తున్న భూమి. మా చిన్నాన్నలో మేమందరం కలిసి ఉండేవాళ్ళం ఫ్రెండ్స్, నా పెళ్లి వరకు. సో మా అంత ఐక్యమైన కుటుంబం. మేము ఇంకా డివైడ్ అయిన తర్వాత సో మాది ఫస్ట్ అప్పుడు కంబైన్డ్గా చాలా ఒక 15 acres ల్యాండ్లో అప్పుడు ఒక 7 acres మా పార్ట్ వచ్చింది.
అప్పుడు మా చిన్నాన్నకి అక్కడ ఒక షెడ్ ఉంది. ఆ షెడ్డు చిన్నాన్నకి వెళ్ళడం జరిగింది. సో చిన్నాన్నకి ఆ షెడ్ వెళ్ళడం వల్ల మాకు ఇక్కడ మేము వచ్చే ఇక్కడ వ్యవసాయానికి చేసే పనులకి, ఇక్కడ వేసే విత్తనాలకి అవన్నీ కూడా నాగలి ఇవన్నీ ఉంచుకోవడానికి మాకంటూ ఏమీ లేదనమాట. సో అప్పుడు ఆ షెడ్ బదులు ఒక పిరమిడ్ కడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ పిరమిడ్ కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. సో అలా ప్రారంభమై ఈరోజు 80 పిరమిడ్లకు చేరుకుంది. ఈ జీతవనం యొక్క ఒక గొప్ప ప్రణాళిక అనే దానికి ఒక నిదర్శనం ఈ సంఘటన. ఒకవేళ మాకు అటువైపు కన్నా ల్యాండ్ మేము తీసుకుంటే ఈరోజు ఇటువైపు ఇంత మంచి హిల్లు కానీ ఇంత ల్యాండ్ ఎక్స్టెండ్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో జరగదు. అటువైపు ల్యాండ్ ఎక్స్టెండ్ దానికి వీల్లేదు, అటువైపు ఇల్లు దొరకదు. మరి ఇది విశ్వ ప్రణాళికలో భాగంగానే మాకు ఇటువైపు రావడము. సో ఆ షెడ్ బదులు ఇక్కడ మేము మా ఉండడానికి కోసం అని చెప్పి ఇక్కడ వచ్చిన కూలీలు కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడానికి లేదా విత్తనాలు అందులో ఉంచుకోవడానికి అలా మేము కొద్దిసేపు రెస్ట్ చేసుకొని, నాకు అందుకు మునిపే పిరమిడ్ ధ్యానం పరిచయం అయింది వల్ల సో పిరమిడ్ని పొలంలో పెట్టుకుంటే బాగుంటున్న ఉద్దేశంతో ఇక్కడికి పిరమిడ్ తీసుకురావడం జరిగింది. ఒరిజినల్గా మాకు ఎటువంటి సిమ్టను లేదు ఇలాంటి ఆశ్రమం చేస్తామని. అలా పిరమిడ్తో ప్రారంభమై ఇంత పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంది. మా వ్యవసాయ అవసరాల కోసం అన్న ఉద్దేశంతో ప్రారంభమైన పిరమిడ్ గురువుగారి ఆశీస్సులతోనో, గురువుగారి ప్రణాళికో, విశ్వ ప్రణాళికో, మరి నేను నమ్మేది నా గురువు ఆశీస్సులతో అని. సో అలా ఒక్క పిరమిడ్తో ప్రారంభమై ఆ తర్వాత మా గోవులకి, ఇంకా మాది వ్యవసాయ కుటుంబము, ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నాం ఆ సమయంలో. సో ఇటువైపు ఒకవైపు ధ్యానులు వస్తున్నారు. సో అందుకని మేము ఏం చేసాము అంటే, ఇంకా మేము ఏదైతే ఈ పిరమిడ్ని గురువు గారికి నేను మాట ఇచ్చేసాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మజ్ఞానం పొందాలి. సో అప్పుడు ఇంకేం చేయాలి, సో అది పిరమిడ్ ధ్యానానికి ఉపయోగించాలి. సో దాని తర్వాత నేను పక్కన ఒక రూమ్ చేశాను. ఒక రూమ్ వేసిన తర్వాత జనం ఎక్కువ రావడం ప్రారంభమైంది. సో దాని ముందర ఇంకొక రూమ్ వేసాను. సో ఇంకా క్రౌడ్ ఎక్కువ రావడం జరిగింది. మేము ఇంకెప్పుడు ఇక్కడే ఉండాల్సి వచ్చింది. సో దానిపైన 2 రూములు వేసాం గురువుగారి కోసం అని చెప్పేసి. సరే గురువుగారికి ఒక రూము, ఇలా పక్కన ఒక రూము, అలా ప్రారంభమై సో ఫస్ట్ పిరమిడ్, దాని తర్వాత ఒక విఐపి గెస్ట్ హౌస్, దాని తర్వాత ఎప్పుడు ఏ పౌర్ణిమో ఏదో ఎవరు అప్పట్లోనే ఇక్కడికి వచ్చేసేవాళ్ళు. ఇక్కడ అన్నదానం కన్స్ట్రక్షన్ కూడా లేదు. మేము ఇంటి దగ్గర క్యారీ తీసుకొని అన్నం తీసుకొచ్చేవాళ్ళం ఇక్కడ వచ్చిన వాళ్ళకి. సో అలా చేస్తున్న సమయంలోనే ఇక్కడ మరి గురువు యొక్క సంకల్పం, ఆకర్షణ ఏమో మరి అలా ఎప్పుడు ధ్యానులు వచ్చేవాళ్ళు. ఆ సమయంలో ఏమీ లేని సమయంలోనే ఇక్కడ సో వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో అందుకని వాళ్ళు వస్తున్నారని చెప్పి ఒక డార్మిటరీ వేయడము. సో అటువైపు మళ్ళీ చిన్న చిన్న రూమ్స్, ఎవరన్నా ఒక 10 రోజులు 15 రోజులు ధ్యానం చేసుకుందామని అనేసరికి అక్కడ ఒక 9 పిరమిడ్లు కట్టడము, డార్మిటరీతో 4 పెద్దది 30 పిరమిడ్ డార్మిటరీస్ కట్టడము, తర్వాత వాష్రూమ్స్ కట్టడము. ఇంకా 2014 వచ్చేసరికి గురువుగారు ఈ క్షేత్రానికి అడుగు పెట్టేసరికి సో ఇక్కడ గురువుగారు పత్రి కుటీరం. సో ఇది అంతా ఒక అద్భుతం ఏంటంటే, నేను ఇక్కడ ఉంటాను, ఉండి నేను బిజినెస్ వెళ్ళి డబ్బులు పంపించేసరికి మా బ్రదర్ మొత్తం ఈ కన్స్ట్రక్షన్ అంతా కట్టించేసేవాడు. అంత ఫాస్ట్గా సుధాకర్ కన్స్ట్రక్షన్ అంటే ఇష్టము, అలా దగ్గరుండి చేశాడు. ఈ జీతవనం ప్రతి కన్స్ట్రక్షన్లో సుధాకర్ యొక్క పాత్ర, ఆయన దగ్గరుండి చేపించిండేది అనమాట. సో సుధాకర్ అంత గొప్ప మాస్టర్. ఇలా ప్రారంభమైంది మొదటి దశలో. సో అలా అవుతూ ఇంకో టర్నింగ్ జరిగింది. సో 2014లో సో తట్టవర్తి సార్ వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. గురువుగారు ఆయన్ని కొటాల్లో మీరు మౌన ధ్యానాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. సో అప్పుడు మేము ఏం చేసామంటే, ఒక తార్పాల్ పట్టలతో ఇక్కడ ఒక షెడ్డు లాగా తయారు చేసి ఈ పొలంలో ఇక్కడ ఓపెన్లో భోజనాలు పెట్టాము. అది అక్టోబర్ మంత్లో, ఒక పక్క రెయిన్స్, ఆ సమయంలో ఇక్కడ మౌన ధ్యానం స్టార్ట్ చేయడం. సో మౌన ధ్యానం స్టార్ట్ చేసి 5 days దిగ్విజయంగా జరగడం జరిగింది 500 మందితో. సో అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా సలహా ఇవ్వడం, అవును ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్ ఉంటే బాగుండు.
సో ఇంతే అలా అందరూ అనుకోవడం. గురువుగారు తర్వాత ఇమ్మీడియట్లీ నేను మళ్ళీ బిజినెస్ వెళ్తూ ఉండేవాడిని. మా బ్రదర్ సార్ని తీసుకొచ్చేవాడు, సార్తో టెంకాయ కొట్టించేసేవాడు. సో ఫౌండేషన్ వేసేసేవాడు. నేను మళ్ళీ రావడం, మళ్ళీ దానికి డబ్బులంతా పోగు చేసుకోవడం, ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం, అది ఫినిష్ చేయడం. సో అలా భగవద్గీత హాల్ రావడం, అలా చక్కగా ఒకటి తర్వాత ఒకటి ఏర్పాటు చేసుకుంటూ రావడం. ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్ వర్క్ ఇన్ జేతవనం అంటే 2016లో అత్యద్భుతంగా ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. ఒక పెద్ద డైనింగ్ హాలు, అతి పెద్ద డైనింగ్ హాల్, 30x30 2 పిరమిడ్లు, 20x20 ఒక పిరమిడ్, 106x56 ఈజ్ ద బిగ్గెస్ట్ డైనింగ్ హాలు. మంచి సో భీమా కిచెన్ అని, తర్వాత చార్ధామ్ పిరమిడ్స్ 4 పిరమిడ్లు, తర్వాత థియేటర్ హాలు, సో క్రిస్టల్ పిరమిడ్, నవరత్న పిరమిడ్స్, ఇవన్నీ 2016లో ఒక్క సంవత్సరంలో ఇక్కడ అవన్నీ కూడా జరిగిపోయాయి. అన్నయ్య నేను ఇంకా డే అండ్ నైట్ ఇదే, ఇంకా వేరే ఆలోచనే ఉండేది కాదు మాకి. సో ఇవన్నీ కూడా ఒక ఆస్ట్రల్ ఎనర్జీతో అద్భుతంగా జరిగాయి. మదర్ పిరమిడ్ జేతవనానికి మొట్టమొదటి పిరమిడ్. ఈ పిరమిడ్తోనే ప్రారంభమైంది జేతవనము. ఇది 18x18 సైజు. సో అప్పట్లో మొట్టమొదట్లో అందరూ చుట్టుపక్కల గ్రామీణులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసుకునేవాళ్ళు. ఈ పిరమిడ్లతోనే ప్రారంభమైంది ఇంత గొప్ప శక్తి క్షేత్రం. ఈ ఒక్క పిరమిడ్ 80 పిరమిడ్ని సృష్టించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మదర్ పిరమిడ్. విఐపి గెస్ట్ హౌస్, గెస్ట్ రూమ్స్కి. సో మనకి ఇక్కడికి వచ్చే గెస్ట్లకి మంచిగా క్లాస్గా 1 స్థాయిలో ఈ గెస్ట్ హౌస్ నిర్మించడం జరిగింది. 4 గదుల సముదాయం విఐపి గెస్ట్ హౌస్. సో వచ్చిన మాస్టర్స్ అందరికీ ఇక్కడ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 2014కి ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసాం, 2014లో. సో అది మొట్టమొదట్లో మదర్ పిరమిడ్, తర్వాత విఐపి గెస్ట్ హౌస్, డార్మిటరీ, ఈ 9 పిరమిడ్ల గదుల రూమ్స్, ఇలా 1 by 1 ఇలా కట్టుకుంటూ వచ్చాం. మన ఇక్కడ డార్మిటరీ, ఇది 4 పిరమిడ్ల సముదాయం. ఒక్కొక్క పిరమిడ్ సైజు 15x15. సో 30x30లో ఈ డార్మిటరీ ఉంది. ఒక 25 కార్డ్స్ ఉంటాయి. సో వచ్చే గెస్ట్లకు అందరికీ కూడా మనం ఈ డార్మిటరీని లో వసతి అందిస్తూ ఉంటాం. సో మన ఉద్దేశం ఏంటంటే ప్రతిదీ కూడా పిరమిడ్ రూపంలోనే తీసుకురావడం. సో డైనింగ్ పిరమిడ్, మెడిటేషన్ పిరమిడ్, అకామిడేషన్ పిరమిడ్, ఈటింగ్ పిరమిడ్, స్లీపింగ్ పిరమిడ్. సో అలా ప్రతిదీ పిరమిడ్లో ఉండడం అనేది జేతవనం యొక్క స్పెషల్ అనమాట. ఎటు చూసినా పిరమిడ్ ఎనర్జీ తీసుకోవాలి ప్రతి వ్యక్తి అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం పిరమిడ్ రూమ్స్, చిన్న చిన్న గదుల్లో 9x9 సైజులో పిరమిడ్ రూమ్స్ తయారు చేసాం. సో మొత్తం ఇది 9 పిరమిడ్ల సముదాయం. అందులో 6 రూములు మనకి వస్తాయి. సో ఒక్కొక్క ఇద్దరు ఉండడానికి, లాంగ్ టర్మ్ మెడిటేషన్ చేసుకోవడానికి అకామిడేషన్ పర్పస్ కింద ఈ రూమ్స్ నిర్మించడం జరిగింది. మనం చూస్తున్నది భీమా పాకశాల. పిరమిడ్ జేతవనానికే అత్యంత ప్రతిష్టాత్మకమైన కట్టడం భీమా పాకశాల. ఇది 106x56 సైజులో నిర్మించుకున్నాం. 30x30 2 పిరమిడ్లు, 20x20 పై ఫ్లోర్లో పిరమిడ్. భీమా పాకశాల చాలా అద్భుతమైన ఎనర్జెటిక్ పాయింట్ ఇన్ జేతవనం దిస్ ప్లేస్. ఇక్కడ నిరంతరము మనం భోజనం అందిస్తూనే ఉంటాము. మేడం రాణి, అలాగే మేడం లలితమ్మ గారు వారి చేతి వంటతో ఇక్కడ ఏ సమయంలో ఎవరు వచ్చినా మన జేతవనంలో భీమా పాకశాలలో వేడివేడిగా అన్నం దొరుకుతూ ఉంటుంది. అది మన జేతవనం యొక్క స్పెషల్. మనకి చార్ధామ్ పిరమిడ్స్, ఇక్కడ 4 పిరమిడ్లు ఉన్నవి. ఇవన్నీ కూడా చార్ధామ్ పిరమిడ్స్ అని గురుగారు నామకరణం చేశారు. సో ఇవన్నీ ఈ పరిసర ప్రాంతాల్లో దొరికే చక్కటి నల్లటి గుండ్లతో తయారు చేసామన్నమాట, కట్టాము. సో తర్వాత పైనంతా కూడా మనకి రెల్లుగడ్డి కప్పడం జరిగింది. ఇవన్నీ కూడా టోటల్గా ఒక గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగానే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగడం జరిగింది. ఇవి 4 పిరమిడ్లు. సో ఒక్కొక్కరికి ఒక 4-5 మెంబర్స్ రావడం.
ఇది ఒక్కొక్క పిరమిడ్ 22x22 సైజు. ప్రతి ఒక్కరికి వస్తే పాతగా మనం పూర్వీకులు ఉన్నప్పుడు ఏం ఫీల్ ఉంటుందో వచ్చి అందులో ఉండగానే ఆ ఫీల్ వస్తుంది అనమాట. సో అందుకని ఈ కుటీరాలు నిర్మించడం జరిగింది. సో ధ్యానులకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇవి మన చింత చెట్లు, జేతవనానికి స్పెషల్. ఈ పెద్ద మహావృక్షాలు దాదాపు వీటి ఆయుష్ ఒక 300 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఈ చింత చెట్టు ఈ జేతవనానికి ఐకాన్ అనమాట ఇవి. సో ఈ చింత చెట్టు చుట్టూ తిన్నెలు కట్టడం జరిగింది. అందరూ ఇక్కడ చింత చెట్టు కింద కూర్చునే వాళ్ళు, ఇక్కడే కూర్చొని భోంచేసే వాళ్ళం, ఇక్కడే నైట్ అంతా పడుకుంటాం మేము. అలా మంచి బుద్ధ విహారంలో ఎలా ఉంటుందో అలా ఈ చింత చెట్టు చుట్టూ తిన్నెలు కట్టడం చేశాము. సో ఇలాంటివి మొత్తం మీద జేతవనంలో ఒక 7 చెట్లు ఉన్నాయి. ఈ చింత చెట్టు యొక్క స్పెషల్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ చింత చెట్టు నుంచి వచ్చే చింతపండు మన ఆశ్రమంలో వచ్చే అన్నదానానికి ఉపయోగిస్తాం. ఈ మొట్టమొదట్లో మనం చింత చెట్లకి ఇక్కడ ఉయ్యాలు కట్టేవాళ్ళం. అందరూ ఇక్కడ చక్కగా వచ్చి ఉయ్యాలు ఊగేవాళ్ళు. సార్ వచ్చి రాగానే ఉయ్యాలు ఊగేవాళ్ళు, పత్రి మేడం ఉయ్యాలు ఊగేవారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ క్రిస్టల్ పిరమిడ్ అన్నీ రావడం వల్ల కొంచెం ఇంకో పెద్ద చెట్టుకి ఉయ్యాలు కట్టడం జరిగింది. క్రిస్టల్ మెడిటేషన్ పిరమిడ్. సో ఈ పిరమిడ్ మహా అద్భుతమైన శక్తివంతమైన పిరమిడ్. 2018లో ఈ పిరమిడ్ని ప్రారంభించడం జరిగింది. ఈ పిరమిడ్ స్పెషల్ ఏంటంటే మన జైపూర్ ప్యూర్ క్రిస్టల్స్ని ఒక 600 కేజీలతో ఈ పిరమిడ్ని నిర్మించడం జరిగింది. లోపలంతా క్రిస్టల్స్, తర్వాత పైన కూడా 7 స్టెప్పులు పిరమిడ్స్, తర్వాత క్రిస్టల్స్ పెట్టడం జరిగింది. సో ఇట్స్ ఎ వెరీ హై ఎనర్జెటిక్ పిరమిడ్ ఇన్ జేతవనం. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పూర్తిగా ఎటువంటి సిచ్యువేషన్లో వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసుకున్న వాళ్ళ మనసు నిర్మలమవుతుంది. అంత గొప్ప శక్తివంతమైన పిరమిడ్ ఇది క్రిస్టల్ మెడిటేషన్ పిరమిడ్. మరి ఈ పిరమిడ్ పూర్తి మన రాయచోటి రమేష్ సార్ ఆయన యొక్క సహకారంతో నిర్మించడం జరిగింది. ఇస్ ద గ్రేట్ మాస్టర్ రమేష్ సార్. సో వారు పూర్తిగా ఈ పిరమిడ్ని కేసం ధనాన్నంతా సహాయం అందించి నిర్మించి ఇచ్చారు. సో వారికి జేతవనం తరపున ధన్యవాదాలు. మన సంకల్ప సిద్ధయోగి సుధాకర్ ధ్యాన స్థలం ఇది. ఇక్కడ నిరంతరం ఉదయం ఈవినింగ్ మెడిటేషన్ చేసుకుంటాం. చాలా బాగుంటుంది. ఇక్కడ చక్కటి 33x33 పిరమిడ్ సైజులో టోటల్గా 46x46 ఒక రెక్టాంగిల్ సైజ్ షేప్లో మనం ఈ సంకల్ప సిద్ధయోగి సుధాకర్ యొక్క సిద్ధి పొందిన స్థలాన్ని మనం రూపుదిద్దుకుంటున్నాం. ఇక్కడ మాకి మొట్టమొదటగా మేము స్టార్టింగ్లో సుధాకర్ సిద్ధి పొందిన తర్వాత మేము ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళము. సో అప్పుడు పత్రి సారు మా మేడంకి రాణి గారికి కనపడి, మీరు సుధాకర్ సమాధి దగ్గర ధ్యానం చేయండి, ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు అని చెప్పడంతో ఆ మరుసటి రోజు నుంచి మేము ఇక్కడ ధ్యానం చేయడం ప్రారంభించాం. మనం చూస్తున్నది అతిథి దేవోభవ కన్స్ట్రక్షన్. మన పిరమిడ్ జేతవనానికి వచ్చే మాస్టర్స్ కోసం అతిథి దేవోభవ అనే కన్స్ట్రక్షన్ మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇది కింద 4 గదులు, పైన 4 గదులు. పైన రూమ్స్కి అంతా పిరమిడ్స్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉన్న రూమ్స్ ఇవి. సో అటువైపు భగవద్గీత పిరమిడ్స్ కనపడతాయి, ఇటువైపు నవరత్న పిరమిడ్స్ కనపడతాయి. మధ్యలో ఇవి చాలా పెద్ద పెద్ద విండోస్తో ఈ కన్స్ట్రక్షన్ చేశాము. మంచి ఒక ఫ్యామిలీకి చక్కగా ఆతిథ్యం అందించడానికి కడుతున్న అతిథి దేవోభవ. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్, ఇది మనకి భగవద్గీత హాలు, భగవద్గీత ప్రాంగణం. ఇది మన గురువుగారు 2015లో భూమి పూజ చేసి దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఈ పెద్ద హాల్ వచ్చి 90x40. సో దీనిపైన 20x20 సైజులతో 9 పిరమిడ్లు ఉన్నాయి. చాలా శక్తివంతమైన హాల్ ఈ భగవద్గీత ప్రాంగణం. ఇక్కడ అనేక ధ్యానం క్లాసులు, అనేక మౌన ధ్యానాలు, అనేక సత్సంగాలు, అనేక కార్యక్రమాలు జరుపుకుంటాం. జేతవనంలో ఏ కార్యక్రమం జరిగినా మన భగవద్గీత హాల్లో చేస్తాం. ఈవెన్ మన పిరమిడ్ మ్యారేజెస్ కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది.
మనం చూస్తున్నాం బుద్ధా కొలను. ఈ బుద్ధా కొలను స్పెషల్ ఏంటంటే ఇంతకు మునుపు ఇది నేను వ్యవసాయం చేసేటప్పుడు మాది వ్యవసాయ పొలంలో ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్లో మనం జీవామృతం వేసి పంట పొలాలకు పారించేవాళ్ళం ఈ ఆశ్రమం రాకమునుపు. సో ఇది ఆశ్రమం వచ్చిన తర్వాత సో ఇక్కడ ఈ పాండ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో దీన్ని ఇలా మార్చడం జరిగింది. సో ఇది 2018లో మనం ప్రతిష్ఠించడం జరిగింది బుద్ధుని. ఎవరైతే ఆ ట్యాంక్ బండిని పైన ఉన్న బుద్ధుని చెక్కారో వారి యొక్క మనవడు ఈ బుద్ధుని చెక్కారు. సో దిస్ ఈజ్ ద స్పెషల్ ఆఫ్ బుద్ధ. సో ఇది బుద్ధా కళను మన గురుగారి దగ్గర చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకున్నాం. జేతవనంలో ఇది ఒక బ్యూటిఫుల్ స్పాట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ హట్ ఇది డాక్టర్ హట్. సో దీన్ని డాక్టర్ హట్ అంటూ మనం రమణ కుటీరం. సో మనకి కడప డాక్టర్ ఆయన అప్పట్లో స్పాన్సర్ చేసి ఈ కుటీరాన్ని నిర్మించి ఇచ్చారు, వారికి ధన్యవాదాలు. సో ఇది కూడా మనకి 20x20 సైజు. చక్కగా వచ్చిన వాళ్ళకి మనకి అకామిడేషన్ కోసం ఈ కుటీరాన్ని నిర్మించడం జరిగింది. ద గురుస్థాన్. మన పిరమిడ్ జేతవనానికి పత్రి సారు ఎప్పుడొచ్చినా మరి ఈ రూమ్లోనే వారు ఉండేవారు, నిద్రించేవారు. ఎవరు వచ్చినా ప్రతి మాస్టర్ వచ్చి ఇక్కడ కలిసేవారు. సో అందుకని ఈ రూమ్ని గురుస్థానం చేశాం. మరి ఈ గురుస్థానం చేయడానికి ముందు అసలు మాకు ఫస్ట్లో ఈ ఆలోచన లేదు. నేను ఒకసారి సూర్యాపేట ర్యాలీకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మన నాగార్జున సాగర్ నుంచి సతీష్ మాస్టర్ వచ్చారు. వారు అనుకోకుండా తనతో పాటు నన్ను వాళ్ళ ఊరికి తీసుకెళ్ళడం, అక్కడ వాళ్ళ ప్రదేశాలు తిరుమలనాథ పిరమిడ్ అంతా చూసిన తర్వాత చివరిగా వాళ్ళ ఇంటి దగ్గరికి నైట్లో వెళ్ళినప్పుడు వాళ్ళపైన ఉన్న ఫోటోని చూడమన్నారు. అది పత్రి సార్ ఫోటో. చాలా బాగుంది సార్ అన్నాను. ఈ ఫోటో యొక్క స్పెషల్ ఏంటంటే మీరు ఎటు చూసినా సార్ మనల్ని చూస్తున్నట్టు ఉంటారు. అందుకని నేను 2 ఫోటోలు చేయించుకున్నాను. ఒక ఫోటో ఇక్కడ ఉంది, ఇంకొక ఫోటో నా దగ్గర అలాగే ఉంది, మీకు ఇస్తాను అని చెప్పి చాలా ప్రొటెక్టివ్గా దాన్ని బాగా కట్టించి వారి మేడము సారు నాకు కట్టించి నాకు ఇవ్వడం జరిగింది. సో ఆ ఫోటోని తీసుకొచ్చి మేము ఇంటి దగ్గర పెట్టినప్పుడు నాకు అప్పుడు మనసులో తట్టింది, అవును మనకంటూ ఇక్కడ గురుస్థానం కావాలి అని చెప్పేసి ఈ గురుస్థానంని ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మన పిరమిడ్ జేతవనంలో ఒక అత్యంత నూతనంగా ఒక మంచి కన్స్ట్రక్షన్ స్టైల్లో ఆర్కిటెక్ట్ సలహాలతో మనం ఇది నవరత్న అనే పిరమిడ్స్ రూమ్స్ని గదుల్ని నిర్మించాం. 9 పిరమిడ్స్. సో చక్కటి ఈ పెంకులతో మట్టి పెంకులతో చక్కటి రూమ్స్లో ప్రతి రూము 23x23 సైజులో పిరమిడ్స్తో ఇక్కడ అత్యాధునిక ఫెసిలిటీస్తో మనం ఈ రూమ్స్ని నిర్మించాము. సో ఈవెన్ ఎవరు చీఫ్ గెస్ట్లు వచ్చినా మాస్టర్స్ వచ్చినా వాళ్ళకి అందరికీ ఇక్కడ అకామిడేట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ పత్రిజీ హట్. సో మొట్టమొదట్లో మేము ఈ ఆశ్రమం ప్రారంభం దశలో పత్రి సార్ కంటూ ఒక ప్రత్యేకమైన రూమ్ కావాలనే ఉద్దేశంతో పూర్తిగా గ్రామీణ వాతావరణంలో ఈ హట్ని నిర్మించడం జరిగింది. మీరు చూస్తూనే చూడండి, చక్కగా ఎర్రటి మట్టి, ఆ తర్వాత ముగ్గులు, బోదగడ్డితో చేయడం ఈజ్ బ్యూటిఫుల్. సో పత్రి సార్కి ఈ మొట్టమొదట్లో నిర్మించిన హట్ ఇది. దీని పేరే పత్రిజీ హట్. సో ఇప్పుడు దీన్ని మన సీనియర్ సిటిజన్స్కి వచ్చిన వాళ్ళందరికీ మనం అందిస్తున్నాం వసతిగా. మన పిరమిడ్ జేతవనంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించుకుంటున్న కన్స్ట్రక్షన్ రమణ సదన్. రమణ మహర్షి పేరుతో 36 రూములతో ఇక్కడ ఈ రమణ సదన్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్, ఈ బిల్డింగ్ పైన 17 పిరమిడ్లు నిర్మించుకున్నాం. ఇది కేవలం సాధకుల కోసం ఈ బిల్డింగ్ నిర్మిస్తున్నాం. ఎవరైతే మౌనంగా ఉండి ఒక 10 రోజులు 11 రోజులు 21 డేస్ వచ్చి మేము చక్కగా సాధన చేసుకుంటాము, మౌనంగా ఉంటాము అనే వాళ్ళకి ఈ బిల్డింగ్లో మనం అకామిడేషన్ ఇవ్వబడతాం. దిస్ ఈజ్ టోటలీ సైలెన్స్ జోన్గా దీన్ని రెడీ చేస్తున్నాం. ఈజ్ ది అల్టిమేట్ కన్స్ట్రక్షన్.
పూర్తి స్థాయిలో ఒక న్యాచురల్ బ్రిక్స్తో ఇక్కడ కట్టడం జరిగింది. మొత్తం న్యాచురల్ మెథడ్స్తోనే ఇది కన్స్ట్రక్షన్ చేశాం. ఈజ్ ఏ వండర్ఫుల్ కన్స్ట్రక్షన్ ఇన్ ద జేతవనం. సో రాబో రోజుల్లో ఇక్కడికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఇక్కడికి రావాలి. ఒక 10 రోజులు 15 రోజులు మౌనంగా ఉండి సాధన చేసుకొని అనంతమైన శక్తిని తీసుకొని మళ్ళీ వారి ప్రాంతాలకు వెళ్ళి అత్యున్నతంగా మన ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారం చేయాలని ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో ఇది రమణ సదన్, రమణ మహర్షి పేరుతో ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో ఎంతోమంది ఈ కన్స్ట్రక్షన్కి దాతలు సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మనం చూస్తున్నది ఇది సంక్రాంతి సంబరాలు సభా ప్రాంగణం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ మనం సంక్రాంతి సంబరాలు ఇక్కడే జరుపుకుంటాం. చాలా బ్యూటిఫుల్ స్పాట్. మీరు దీని వెనకాతలు చూస్తున్నారు మనకి ధ్యాన శివా శిఖరం. సో పైన కొండపైన శివుడు ఉంటాడు, పైన పిరమిడ్ ఉంది. ప్రతి మాస్టర్స్ వచ్చిన వాళ్ళందరూ ట్రెక్కింగ్ వెళ్తుంటారు కొండపైకి. సో ఆ కొండ క్రింది భాగంలోనే మనకి స్టేజ్ ఉంది. అక్కడ మొత్తం సంక్రాంతి సంబరాల యొక్క స్టేజు. సో ఈ ప్రాంగణం అంతా కూడా 5,000 మంది 6,000 మంది మాస్టర్లతో ఇక్కడ మనం ఎవ్రీ ఇయర్ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాం. చాలా బ్యూటిఫుల్ స్పాట్ మన జేతవనానికి. సంక్రాంతి సంబరాలకి ఒక అందమైన మైదానం. మాస్టర్స్, మన పిరమిడ్ జేతవనంలో సత్యద్రష్ట థియేటర్ హాల్ ఇది. సో ఇక్కడికి ఎవరైనా కొత్త వాళ్ళు రాగానే మనం ఇందులోకి తీసుకొచ్చి వాళ్ళకి ఒక వీడియో వేసి చూపిస్తాం, స్పిరిచువల్ రియాలిటీ. సో చాలామంది ఆర్మీ వాళ్ళు కానీ, స్కూల్ పిల్లలు కానీ, కొత్త వాళ్ళు వచ్చే ప్రతి ధ్యానికి మనం ఇక్కడికి తీసుకొచ్చి స్పిరిచువల్ రియాలిటీ సీడీ వేసి వాళ్ళకి ధ్యానం పైన అవగాహన వచ్చిన తర్వాత మళ్ళీ మనం పిరమిడ్లోకి పంపించడం జరుగుతుంది. సో ఈజ్ ద బ్రీఫింగ్ వీడియో రూమ్. దిస్ ఈజ్ ద సత్యద్రష్ట థియేటర్ హాలు. అలాగే మనం క్లాసులు జరిగిన సమయంలో కూడా మనం స్పిరిచువల్ మూవీస్ వేసుకొని ఇక్కడ మన మాస్టర్స్ అందరూ కూర్చొని సో స్పిరిచువల్ మూవీస్ చూస్తూ దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ సో ఇలా క్లాసులు కూడా ఇక్కడ జరుగుతాయి. సో థ్యాంక్ యూ మాస్టర్స్. మీరు చూస్తున్న ఈ ప్రదేశంలో ఒక 100x100 సైజులో వైకుంఠ పిరమిడ్ రాబోతుంది. ఇక్కడ పత్రిసారు చివరగా మన జేతవనంలో గురువుగారు మనకి భూమి పూజ చేసిన ప్లేస్ ఇది. ఇక్కడ వైకుంఠ అనే నామకరణంతో అద్భుతంగా పిరమిడ్లోనే గదులు. సో అలా ప్రతి వ్యక్తికి అంత పెద్ద పిరమిడ్ నుంచి ఎనర్జీ అందాలి అనే ఉద్దేశంతో ఒకే పిరమిడ్ సైజులో వైకుంఠ అనే పిరమిడ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి అందులో రూమ్స్ని మనం రెడీ చేస్తాం. సో ఇది వైకుంఠ మనకి అందబోతుంది. కామధేను పిరమిడ్ గోశాల మన జేతవనంలో మొట్టమొదట్లో మనం గోవుల కోసం నిర్మించుకున్నాం. ఇది మన రాయచోటి పిరమిడ్ మాస్టర్ సతీష్ గారి సహకారంతో ఈ గోశాల నిర్మించుకున్నాం. థ్యాంక్ యూ టు సతీష్ అన్న. అలాగే మనకి ఇది 20x20 సైజులో 2 పిరమిడ్లతో 40x20 విడ్త్తో కలిగిన గోశాల. దాదాపు ఒక 10 గోవుల దాకా ఇందులో మనం ఉంచుకోవచ్చు. ఇందులో కింగ్ ఛాంబర్ కూడా ఉంది. చాలా వైబ్రేటివ్గా ఉంటుంది ఈ గోశాల. సో చాలామందికి మంచి మంచి అనుభూతులు కలిగాయి ఈ గోశాల. ఎవరో హాస్టల్ మాస్టర్స్ ఇక్కడ సందడి చేసినట్టు, సో హాస్టల్ మాస్టర్స్ అనుసంధానమైనట్టు అలా మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఈ గోశాలలో వచ్చాయి. సో ఈ గోవుల యొక్క శక్తి చాలా బాగుంటుంది ఆశ్రమానికి. అలాగే ఈ గోమయము ఈ గోమూత్రం అంతా కూడా మనం అగ్రికల్చర్కి ఉపయోగించుకుంటాము. సో ఫార్మింగ్కి గోవులు చాలా ముఖ్యం. అలాగే ప్రతి ఆశ్రమంలో ప్రతి ఇంట్లోనూ గోవులు ఉండాలి. అలాగే మీకు వెనకాల కనపడుతున్న మన పిరమిడ్ గోశాల. సో ఇస్ ద బ్యూటిఫుల్ పిరమిడ్ గోశాల. 13 పిరమిడ్లతో నిర్మితమై ఉంది అది పిరమిడ్ గోశాల. డాక్టర్ రమ అండ్ డాక్టర్ వంశీకృష్ణ గారు వాళ్ళ సౌజన్యంతో వాళ్ళ యొక్క సహకారంతో మనం ఆ పిరమిడ్ గోశాల నిర్మించుకున్నాం, హైదరాబాద్ వారు. సో మీరందరూ రావాలి, ఈ గోవులతో అనుసంధానం కావాలి, చక్కగా వాటి యొక్క ఎనర్జీని తీసుకోవాలి. ఈ అద్భుతమైన ఈ జేతవనం సృష్టి
టోటల్గా పత్రి సార్ ఆశీస్సులు ఉంటే ఈ మొత్తం ఈ సంకల్పం అంతా సుధాకర్ది. పత్రి సారు ఈ క్షేత్రానికి రాకముందే 3 days ముందే సుధాకర్ చెప్పాడనమాట, సార్ ఇక్కడికి వస్తాడు అని. సో నేను ఫస్ట్లో నమ్మలేదు, కానీ సార్ వచ్చేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సుధాకర్కి ముందే సార్ కల్లో కనపడి చెప్పడం జరిగింది. సో సుధాకరే ప్రతిసారి జేతవనానికి పత్రి సార్ ఎప్పుడు వచ్చినా అందులో సుధాకర్ ఉండేవాడు. సుధాకర్ లేకుండా సార్ ఎప్పుడూ జేతవనానికి రాలేదు. అది అల్టిమేట్ అనమాట. సుధాకరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సార్ని తీసుకురావడము, సార్కి ఇక్కడ ఏర్పాట్లు చేయడము, సార్ కోసం ఏదన్నా అలా గొప్పగా చూడడం అనేది సుధాకర్కి చాలా ఇష్టం అనమాట. సార్ని ఎప్పుడూ పెద్ద స్థాయిలో చూస్తూనే ఉంటాడు. సార్కి ఏది కొదవ ఉండకూడదు ఇక్కడికి వచ్చిన తర్వాత అనేది జరిగింది. ఫస్ట్ టైం సార్ వచ్చి ఇక్కడ జస్ట్ ఒక 2 hours 1.5 hours ఉన్నారంతే. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ విజిట్కి పత్రి సార్ వచ్చేసరికి ఇక్కడ పత్రి సార్కి ముందుగానే నన్ను ఇబ్బంది పెట్టి నా దగ్గర డబ్బులు తీసుకొని పత్రి సార్కి కుటీరం కట్టాడనమాట సుధాకర్. అంత ఇష్టం సార్ అంటే. పత్రి సార్ వచ్చేసరికి మళ్ళీ పత్రి సార్ కుటీరం కట్టి మంచి ఫెసిలిటీస్, అలా సార్ అంటే అంత ఇష్టం సుధాకర్కి. సుధాకర్ ఇస్ ద మెయిన్ రోల్ ఆఫ్ జేతవనం. సో సారు ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా సారు జేతవనానికి వచ్చేసేవాళ్ళు అనమాట. అలాగే మా లైఫ్ అంతా ఒక ఎనర్జెటిక్గా ఒక ఆనందంగా నింపేస్తాడు అనమాట. అట్ ద సేమ్ టైంలో ఎవరు కనపడినా మీరు జేతవనం చూసారా లేదా, జేతవనం చూడకపోతే మీ బ్రతుకు వేస్ట్, అలా చెప్పి పంపించేవాడు అనమాట పత్రి సార్. అంతగా జేతవనాన్ని సారు అంత గొప్పగా సారే ప్రచారం చేశారంటే ఇస్ అల్టిమేట్. పత్రి సారు ఆశీస్సులతోనే జేతవనం అనేది ఇంతలా వైడ్ కావడానికి జరిగింది. ఇంకా పత్రి అమ్మ కూడా చాలా ఇష్టం జేతవనం అంటే. పత్రి అమ్మకి ఫస్ట్ పత్రి సార్ 2013 అక్టోబర్లో ఐ థింక్ ఆగస్ట్లో సారు ఇక్కడికి పంపించారు. అప్పుడైతే అసలు వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేవు. దానికంటే ముందు లక్ష్మణరావు సార్ వచ్చాడు. లక్ష్మణరావు సార్ వచ్చి ఈ జేతవనాన్ని అంతా చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అప్పుడిప్పుడే జస్ట్ ప్రారంభం అవుతుంది. సో లక్ష్మణరావు సారు వచ్చి ఇక్కడ అంతా చూసుకొని వెళ్ళి సారు మేడంకి చెప్పారంట, మేడం ఇంకొద్ది రోజులు ఆగి వెళ్ళండి మీరు, అక్కడ ఇంకా బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేవు అంటే పత్రి అమ్మ చెప్పారు సార్తో, లక్ష్మణరావు సార్తో కూడా, లేదు నాకు పత్రి సార్ చెప్పారు నేను వెళ్ళాలంటే వెళ్ళాలి అని చెప్పి 2013లో పత్రి అమ్మ ఇక్కడ అడుగు పెట్టడం జరిగింది. సో మా అమ్మ వచ్చిన తర్వాత ఎప్పుడు తరచుగా ఇక్కడికి ప్రతి 2 monthsకి 3 monthsకి వచ్చేవాళ్ళు. తర్వాత అమ్మది 60th బర్త్డే ఇక్కడ చాలా గ్రాండ్గా చేసామన్నమాట. చాలా అద్భుతంగా చేసాం. 2015లో చాలా గ్రాండ్గా చేసాము. సో ఆ పత్రి అమ్మకి శతకోటి వందనాలు. సో ఇంకా మాకు అదే సేమ్ టైంలో నందా సారు కూడా పరిచయం. మాకు నందా సారు కూడా అదే హిమాలయ టూర్లోనే ఆయన మనసులో మేము ముద్రపడ్డాము. హిమాలయ టూర్లో ఎలా ముద్రపడ్డామంటే ఒక 40 మంది టూర్ వచ్చారు. వాళ్ళందరూ ఉన్నారు, అందరూ అన్నీ కోరుకుంటున్నారు. బస్సులో ఫ్రంట్ సీట్ కోరుకోవడము, తర్వాత వాళ్ళ ఫెసిలిటీస్ కోరుకోవడం, ఇలా అన్నీ జరుగుతున్నాయి. కానీ మేమేం చేసేవాళ్ళం అంటే సుధాకర్, నేను, మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళందరి లగేజీలు తీసుకెళ్ళి పెట్టేవాళ్ళము. ఎక్కడ సీట్ ఉంటే అక్కడ కూర్చునే వాళ్ళము, ఏది ఫెసిలిటీ ఇస్తే అది తీసుకునేవాళ్ళం. సో ఇదంతా అబ్జర్వ్ చేసి ఆయన హైడాఖాన్ బాబా ఆశ్రమం దగ్గర ఫైనల్గా ఈ పిల్లలు నాకు చాలా నచ్చారు, వీళ్ళు ఇదే రియల్ పిరమిడ్ మాస్టర్స్ అని చెప్పి అక్కడ ఆయనకు మాకి కొంచెం అప్పుడు గట్టి పరిచయం ఏర్పడింది. సో ఆ పరిచయం అలా 2015లో మళ్ళీ నందా సార్ ఇక్కడికి రావడం, క్లాస్కి పిలవడం, తర్వాత సార్ వస్తూ ఇంకా 2016లో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో పత్రి సారు సంక్రాంతి అనౌన్స్ చేసిన తర్వాత సారు నందా సార్కి, అయ్యా నువ్వు సంక్రాంతికి చూసుకో అన్నీ అని చెప్పడం. సో సంక్రాంతి ప్రోగ్రాన్ని పూర్తిగా తన చేతుల ద్వారా నందా సార్ నడిపించారనమాట. సంక్రాంతి అంత పెద్ద హిట్ రావడానికి మెయిన్ రోల్ నందా సార్. సో అందుకు నందా సార్కి ఎనలేని కృతజ్ఞతలు. మనం జేతవనంలో ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తాం. అందులో మరీ ముఖ్యంగా జేతవనం అంటేనే ఒక మౌనానికి చాలా ప్రత్యేకత సంతరించుకుంది. సైంటిస్ట్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో
ఇక్కడ మొట్టమొదట్లో 3 రోజులని ప్రారంభించాం వారి ఆధ్వర్యంలో. తర్వాత 5 డేస్, ఇప్పుడు 7 డేస్కి చేరుకుంది. సో ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే కంప్లీట్గా ఇక్కడ వచ్చిన మాస్టర్స్కి మొబైల్ ఫోన్స్ అన్నీ మనం కలెక్ట్ చేసుకొని వాళ్ళని కంప్లీట్ సైలెన్స్లో ఉంచడం, వాళ్ళకి ఫుడ్ ప్రత్యేకంగా అందించడం. అంటే మార్నింగ్ వెజిటేబుల్స్, మధ్యాహ్నం జావా, ఈవినింగ్ సూపు, నైట్ స్మాల్ లైట్ టిఫిన్, ఇలా ఫుడ్ అత్యంత తక్కువగా అందిస్తూ కంప్లీట్గా వాళ్ళని మౌనంలో ఉంచుతూ ఎక్కువ గంటలు సాధన చేయిస్తూ అలా కొండపైకి ట్రెక్కింగ్ తీసుకువెళ్తూ చుట్టూ మొత్తం నేచర్లో వాళ్ళని తిప్పుతూ ధ్యానం చేయిస్తూ ఉంటాం. సో మౌన ధ్యానం అనేది జీతవనానికి చాలా ప్రత్యేకమైనది. ప్రతి ఒక్క మాస్టరు ఈ మౌన ధ్యానంలో పాల్గొనాలి. మరీ ముఖ్యంగా మీరు ఎప్పుడైనా సరే మౌనంగా ఉంటాము అనుకుంటే, ఇక్కడ మౌన ధ్యానం ఉన్నా లేకపోయినా మీరు వచ్చి ఇక్కడ మౌనంగా ఉండి సాధన చేసుకోవడానికి చాలా అనువైన ప్రదేశం జీతవనం. సో తప్పనిసరిగా మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాం. అలాగే మన బ్రహ్మర్షి తటవర్తి వీర్రాఘవ వారి యొక్క ధ్యానం క్లాసులు కూడా ఇక్కడ మనం 3 మంత్స్కు 6 మంత్స్కి అలా నిర్వహిస్తూ ఉంటాం. 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాలు చాలా బాగా జరుగుతాయి. తర్వాత సేత్ వర్క్షాప్స్ జరుగుతాయి మన జీతవనంలో ఇయర్లీ 1 or 2 times. అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. డాక్టర్ జీకే వారి యొక్క టీం ఆధ్వర్యంలో 11 days, 3 days, 5 days అని ఇక్కడ స్పిరిచువల్ టాబ్లెట్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం చేస్తాం. ఇక్కడ జీతవనంలో చాలా హైలీగా చేస్తాం సమ్మర్లో. సో ఈ చుట్టుపక్కల గ్రామాలలో అందరూ ఆ భగవద్గీత క్లాస్కి వస్తూ ఉంటారు. మన బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు ధర్మవరం వారిచే ఇక్కడ 7 days భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం నిర్వహించుకుంటుంటాము. చాలా అద్భుతంగా జరుగుతుంది. తర్వాత ఎవ్రీ ఇయర్ సమ్మర్లో సమ్మర్ క్యాంప్ పిల్లలకి బాల వికాస్ చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ చేస్తుంటాం. లాస్ట్ టైం ఒకసారి చేసాం 300 మంది పిల్లలతో. సో అప్పుడు పత్రి సార్ కూడా ఆ కార్యక్రమానికి అనుకోకుండా వచ్చేసారు. సార్ వచ్చి ఇక్కడ నెక్స్ట్ టైం నాకు 1000 మంది పిల్లలతో ఈ కార్యక్రమం జరగాలి, ఇక్కడ బాల వికాసు ఇది చాలా ఇంపార్టెంట్ మన మూమెంట్లో. సో ఇక్కడ వచ్చిన పిల్లలు ఆ 10 రోజుల్లో ఫుల్ ట్రైన్ అప్ అయ్యి యోగులుగా వెళ్ళాలి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. సో బాల వికాసు పక్క తర్వాత మరీ ముఖ్యంగా ఇస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ జీతవనం ఇస్ ద సంక్రాంతి సంబరాలు. మన గురుదేవులు మనకి ఆ వరాన్ని జీతవనానికి ప్రసాదించారు. సంక్రాంతి సంబరాలని పేరుతో 2017 మన నందప్రసాద్ సార్ మార్గదర్శకత్వంలో ప్రారంభం చేసుకున్నాం. 2017 నుంచి ఇప్పటి వరకు దాదాపు 7 సార్లు ఇప్పటికీ సంక్రాంతి సంబరాలు జరిగించేది. సో సంక్రాంతి సంబరాలకి రాష్ట్రం నలుమూలలే కాకుండా దేశ నలుమూలల నుంచి ఈవెన్ విదేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 5,000 మందితో మనం ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహించుకుంటున్నాం. అనేక మంది వస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద టెంట్లు వేయడం, అకామిడేషన్స్, బ్రహ్మాండమైన భోజనాలు, కల్చరల్ యాక్టివిటీసు, అలాగే ఎంతోమంది పరమ గురువులు మన మాస్టర్స్ అందరినీ ఆహ్వానించి ఒక వేదిక పైన చాలా పెద్ద ఈవెంట్ సంక్రాంతి సంబరాలు అనేది. సో మన జీతవనానికి పేరు తీసుకొచ్చిన ఈవెంట్ ఏదైనా ఉంది అంటే అది సంక్రాంతి సంబరాలు. ప్రతి ఒక్కరూ సంక్రాంతి సంబరాలకి రావాలి. సంక్రాంతికి ప్రత్యేకత ఉంది జీతవనానికి. మనకు 2017లో నాకు ఒక ఆలోచన పుట్టింది. శాకాహార ర్యాలీలు మనము ఎక్కడో చోట వెళ్తాము, 1 గంట సేపు శాకాహార ర్యాలీ చేసుకొని వచ్చేస్తాము. అలా కాకుండా కంప్లీట్గా డే అంతా శాకాహార ర్యాలీలు చేయాలి అనే ఉద్దేశంతో మనం శాకాహార ర్యాలీలు ప్రారంభం చేశాము. 2017లో దసరాకి శాకాహార ర్యాలీలు ఇక్కడ ప్రారంభం చేశాం. సో 9 రోజుల పాటు ఉదయము టిఫిన్ చేసుకొని ఒక బస్సు మాట్లాడుకొని తర్వాత ఒక పెద్ద అనౌన్స్ వెహికల్ తీసుకొని వెళ్తాం. నాకు ఒక ఆలోచన పుట్టింది. శాకాహార ర్యాలీలు మనము ఎక్కడో చోట వెళ్తాము, 1 గంట సేపు శాకాహార ర్యాలీ చేసుకొని వచ్చేస్తాము. అలా కాకుండా కంప్లీట్గా డే అంతా శాకాహార ర్యాలీలు చేయాలి అనే ఉద్దేశంతో మనం శాకాహార ర్యాలీలు ప్రారంభం చేశాము. 2017లో మనం దసరాకి శాకాహార ర్యాలీలు ఇక్కడ ప్రారంభం చేశాం. సో 9 రోజుల పాటు ఉదయము టిఫిన్ చేసుకొని ఒక బస్సు మాట్లాడుకొని తర్వాత ఒక పెద్ద అనౌన్స్ వెహికల్ తీసుకొని వెళ్తాం. సో ఒక 50 నుంచి 70 మంది మాస్టర్స్తో వెళ్ళడం, ఆ బస్సులో నుంచి ఒక విలేజ్కి వెళ్ళడం, ఆ విలేజ్లో అందరూ ప్లే కార్డ్స్ పెట్టుకొని తర్వాత
కార్డ్స్ మన పాంప్లెట్స్ ఇస్తూ ప్రతి ఇంటింటికి గడప గడికి వెళ్ళి వాళ్ళకి నమస్కరించి వెజిటేరియన్ గురించి విశిష్టత చెప్పి ధ్యానం విశిష్టత చెప్పి వాళ్ళని ధ్యానులుగా మారమని శాకాహారులుగా మారమని వాళ్ళకి ప్రార్థనాపూర్వకంగా చెప్పుకొని వస్తాం. అలా దాదాపు ఆ 9 రోజుల్లో ఒక 250 నుంచి 300 గ్రామాలు, మినిమం ఒక 15 నుంచి 20 పట్టణాలు తిరుగుతామన్నమాట. అది బిగ్గెస్ట్ ప్రోగ్రామ్. వెజిటేరియజంకి ఒక పెద్ద పీట పిరమిడ్ జీతవనం చేసిందనమాట. సో ఇప్పటికీ ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే ప్రతి నెల కూడా 3 డేస్ ఉంటుంది. ఇది ప్రతి నెల కూడా 3 డేస్ ఒక 15-20 మందితో మాస్టర్స్తో మనం విలేజెస్కి వెళ్ళి శాకాహార విశిష్టత గ్రామానికి వెళ్ళి అలాగే పట్టణానికి వెళ్ళి తెలియజేస్తూనే ఉంటాం. ఆఖరి వ్యక్తి వరకు శాకాహార అయ్యేంత వరకు మన ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. జీతవనం నుంచి శాకాహార ర్యాలీలు. ఈ జీతవనం గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు మెయిన్ దీనికి క్రియేటర్ అండ్ ఫౌండర్ మన సుధాకర్. మరి సుధాకర్ అన్నయ్య భౌతికంగా మన దగ్గర లేరు. అది మన జీతవనానికి చాలా తీరని లోటు. మేము సుధాకర్ యొక్క టోటల్ సంకల్పమే జీతవనం. మా అన్నయ్య ఎప్పుడూ చెప్పేవాడు, వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టాలిరా, అందరికీ ధ్యానం చేసుకునేదానికి ఇక్కడ సౌకర్యాలు ఉండాలి, నిరంతరం ధ్యానం జరుగుతూనే ఉండాలి ఇక్కడ. అదే మన గురువుగారు ఇచ్చిన గొప్ప అవకాశం మన జీవితాల్లో. సో ఆయన ఏదైతే మనకు అందించారో మన గురుదేవులు, దాన్ని మనం సంపూర్ణంగా చేసి చూపిద్దాము ప్రపంచానికి అనేది అన్నయ్య. సో అన్నయ్యకి పత్రి సార్ అంటే చాలా ఇష్టం. సార్ ఎక్కడున్నా అక్కడికి వెళ్ళేవాడు. పత్రి సార్ని ఏ ఈవెంట్ ఇక్కడ జరిగినా సార్తో చెప్పి సార్ని జీతవనానికి తీసుకొచ్చేవాడు. అన్న మొత్తంగా మాస్టర్స్ ఎవరు వచ్చినా సరే అన్నే చూసుకునేవాడు అనమాట. మరి ఈ జీతవనానికి మొత్తం రూపకల్పన సుధాకరే. ఆయన అన్నీ ప్రారంభించేవాడు. ఎంతో ధైర్యంగా సాహసంగా చేసేవాడు. ఏదైనా సరే అయిపోతుంది, మనకి ఏ పని ఆగదు, మనకి పత్రి సార్ మన వెనకాతలు ఉన్నాడు, మనం అన్నీ చేస్తాము అని చెప్పి నాకు ఎప్పుడూ ధైర్యంగా ఉండి చెప్పి సో నడిపించేవాడు సుధాకర్. ఆయన ఇప్పుడు హాస్టల్గా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. ఏదేమైనా సుధాకర్ యొక్క సంకల్పమే మనందరి సంకల్పం. అందరికీ ఆ యోగి ధ్యానం చేసుకోవాలంటే ఒక యోగి, ఆ యోగికి ఫెసిలిటీస్ కూడా అన్నీ అందించాలి. వాళ్ళకి మనం ఫెసిలిటీస్ అందిస్తేనే వాళ్ళకి మరింత కొద్ది రోజులు ఎక్కువ సాధన చేసుకోగలుగుతారు. ఇవన్నీ కూడా ఉచితంగా అందాలి అనేదే సుధాకర్ యొక్క సంకల్పం. ఎక్కడ డబ్బులు అనేది మనకి మాట లేదు. ఎవరైనా ఇస్తే మాత్రమే మనం తీసుకునే వాళ్ళం. బలవంతంగా ఎవరిని మనం అడగకూడదు అని చెప్పేవాడు సుధాకర్. సో అలా సుధాకర్ యొక్క గొప్ప సంకల్పమే ఈ పిరమిడ్ జీతవనం రూపుదిద్దుకుంది. ఏ రోజు కూడా ఒక్క క్షణం కూడా వృధాగా ఉండేవాడు కాదనమాట. ఏ పనైనా ఒకసారి పట్టుకుంటే అది ప్రారంభం అయిపోవాలి. నన్ను ఒక క్షణం కూడా ఉండిచ్చేవాడు కాదనమాట. నువ్వు అది చేయి, ఇది చేయి, ఎందుకు లేట్ చేస్తున్నావు అని చెప్పి ఫోర్స్గా పని చేయించేవాడు. ఇప్పుడు నాకు ఆ ఫోర్స్ లేదు. అంత గొప్ప వెనకాతల వ్యక్తి, ఆ శక్తి అప్పుడు అంతగా నడిపిస్తూ ఉండేది. అంత అవలీలుగా చేసేసేవాళ్ళం మేము పనులు. సో దానికి ఎక్కువగా పత్రి సార్ ఆశీస్సులు ఉన్నాయి. దానికి సుధాకర్ యొక్క శక్తి, ఆయన యొక్క ఫోర్సు చాలా బాగా పనిచేసింది జీతవనంలో. సో ఇప్పుడు అలా యొక్క హాస్టల్గా వాళ్ళ యొక్క ఎనర్జీ ఉంది. అది బ్రహ్మాండంగా మనకి రాబో రోజుల్లో ఆయన యొక్క ఆశయాన్ని మనం గొప్పగా ఉన్నతంగా మనం ఈ ప్రపంచానికి అందిస్తాం. సుధాకర్, నువ్వు చూస్తావు మళ్ళీ జీతవనం ఎంతో ఉన్నతంగా నువ్వు ఏదైతే కలలు కన్నావో, రోజు 100 మంది ఇక్కడ భోజనం చేయాలని ఏదైతే కలలు కన్నావో, ఏదైతే నువ్వు ఆశించావో 100 మంది ఇక్కడ ధ్యానం జరగాలి, 100 మంది ఇక్కడ మౌనంగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడూ జరుగుతూ ఉండాలి అనేది కొదవ లేకుండా, అది నీ ఆశయాన్ని మేమందరం కలిసి పిరమిడ్ మాస్టర్ల సహకారంతో అది సంపూర్ణం చేస్తాం. గొప్పగా చెప్పుకోవాల్సిన వ్యక్తులు 2 ఉన్నారు. వాళ్ళు మా వదిన లలితమ్మ గారు, మా మేడం రాణి. వాళ్ళు ఎంతలా అంటే ఈ క్షేత్రం ప్రారంభమైనప్పటి నుంచి స్టిల్ ఈ రోజు వరకు ఇక్కడ ఏమీ ఆశించకుండా మాతో పాటు మేము ఎంతమందినన్నా ఇక్కడ మాస్టర్స్ తీసుకురాని
వాళ్ళకి రాత్రింబగులు సమయం అంటూ లేకుండా వాళ్ళకి ఇక్కడ అన్నం వండి పెడుతూ వచ్చిన మాస్టర్స్ అందరికీ ఏ సమయంలో ఉన్నా రాని వాళ్ళు వేడివేడిగా అన్నం పెడుతూ ఇక్కడ వాళ్ళు కంప్లీట్గా డెడికేటెడ్గా చేస్తున్నారు. ఎంత అంటే మినిమం ఒక 300 నుంచి 400 మందికి వచ్చినా సరే వాళ్ళు అవలీలుగా ఇక్కడ భోజనాలని తయారు చేస్తారు. సో ఇంకో వ్యక్తి రమణన్న అని, ఆయన సహకారం కూడా చాలా ఉంది. అపారమైన సేవ చేస్తున్నారు. ఈరోజు జీతవనం ఇంతలా ఒక బ్రాండ్గా కావడానికి మెయిన్ రోల్స్ వాళ్ళిద్దరూ. సో మనకి వాళ్ళకి ఒకటి ధ్యానులు రావాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి, ఒకే ఒక కోరిక. ఎంతమంది ధ్యానులు వస్తే అంత ఆనందం వాళ్ళకి. సో అలా వండి పెడుతూనే ఉంటారు. అంత గొప్ప మాస్టర్స్ వాళ్ళు. వాళ్ళ సహకారంతోనే ఈరోజు జీతవనం ఇంతలా గొప్పదిగా తయారైంది. వాళ్ళకి హ్యాట్సప్ చెప్పుకోవాలి. జీతవనానికి అనేక రాష్ట్రాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి ఎంతోమంది మాస్టర్స్ వస్తుంటారు. మరీ ముఖ్యంగా మనకి కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఇలా నార్త్ నుంచి, తెలంగాణ నుంచి మాస్టర్స్ వస్తూనే ఉంటారు. సో వారి యొక్క అనుభవాలని వారి మాటల ద్వారానే విందాం. సెకండ్, ఇక్కడికి మనకి అతి దగ్గరలో సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, బిఎస్ఎఫ్ ఇట్లా 3 క్యాంప్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఒక మంత్లీ ఒకరోజు వస్తారు. వాళ్ళు ఇక్కడికి రావడం, స్వచ్ఛ భారత్ చేయడం, జీతవనం అంతా, తర్వాత వాళ్ళు ఇక్కడ ధ్యానం చేయడం, చక్కగా టిఫిన్ చేయడం, మళ్ళీ ఒక రిలాక్స్ కావడం, వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. సో వారి యొక్క అనుభవాలను కూడా మనం వారి మాటల్లోనే విందాం. నా పేరు శ్రీనివాస్, మా ఊరు గౌరీబిద్నూర్, కర్ణాటక. ఇక్కడికి నేను ఒక 8 సంవత్సరాల కింద ఇక్కడికి రావడం జరిగింది. ఒక మౌనధ్యానం 41 రోజులు మౌనధ్యానం ఉండాలని ఇక్కడికి వచ్చాను. వృత్తితః నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ పనులు చేసేవాడిని. తర్వాత కంప్యూటర్లో దాన్ని రిపేర్స్, ఇన్స్టాలేషన్స్ ఇవి తెలుసు కాబట్టి అలా ఇక్కడే ఉండడం జరిగింది 8 సంవత్సరాల నుంచి. ఇది ఒక అద్భుతమైన స్థలం. ఎప్పుడో ఒకసారి వచ్చి అలా చూడడం ఒక రకంగా ఉంటే, ఇక్కడే ఉండడంతో ఎన్నో అనుభవాలు పొందాను. అందులో ఒకటి ఏమేంటంటే, బిగినింగ్లో నేను ఒకసారి క్రిస్టల్ పిరమిడ్లో ధ్యానం చేస్తున్నప్పుడు ఒక అనుభవం వచ్చింది నాకు. ఒక మొత్తం రుద్రాక్షలు చుట్టుకున్న ఒక బాబా కనపడి ఆ క్రిస్టల్ పిరమిడ్ నుంచి అలాగే ముందుకు వెళ్తున్నాడు. నేను వెనకాతలే వెళ్తే నా వెనక రావద్దు, వస్తే చంపేస్తానన్నాడు. చచ్చిపోయేదానికి ఏముంది, ఉండేదే హాస్టల్లో ఉంటే ఇంకేది చచ్చిపోయేది, నేను వస్తా అంటాను. వెళితే పొట్టకి గుద్దాడు, మళ్ళీ ముందుకు వెళ్ళాడు. వెళ్ళి కూర్చొని ఒకటి చేశాడు. తనతో ఉన్న ఒక రుద్రాక్షల్ని తీసి ఇలా విసిరితే గ్రాఫిక్స్ లాగా మొత్తం జీతవనానికి 3 రౌండ్లు 1 సెకండ్లో టక అని చుట్టుకున్నాయి. ఇది ఇంకా లాక్డౌన్ బిగిన్ అవుతుంది అని చెప్పినప్పుడు జరిగింది. దాని తర్వాత లాక్డౌన్ మొత్తం 2 లాక్డౌన్లు కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడ ఎవరికి కరోనా టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం పడలా, ఎవరికి ఏమి ఇబ్బంది కాలా. అయితే ఇక్కడ ఏదో రిమోట్లో ఉన్నాము, ఎవరు రావట్లేదు ఇక్కడ అందువల్ల అనుకోవచ్చు, కానీ అలా కాదు. ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కరోనాలో, పోలీస్ కానీ ఆశా వర్కర్స్ కానీ అందరూ ఇక్కడే వచ్చి భోజనం చేసేవాళ్ళు. వాళ్ళందరూ కరోనా పేషెంట్తో తిరిగే వాళ్ళే వచ్చి ఇక్కడ భోజనం చేసేవాళ్ళు. అందులో ఎంతోమందికి పాజిటివ్ వచ్చిందని తర్వాత తెలిసింది కరోనా. అయితే ఇక్కడ మట్టుకు ఎవరికి కరోనా పాజిటివ్ రాలా. మదనపల్లి, నా పేరు అంగడి సుబ్బమ్మ. నేను 5 ఏళ్ళ నుండి వస్తూ ఉండే ఇక్కడ. నాకు 3 కొడుకులు ఉండారు. నా కొడుకుల పైన పవాకర సుధాకర నాకు పెద్ద కొడుకులు. నన్ను బాగా చూసుకుంటారు. ఇంటికాడ ఉన్నా కూడా నాకు ఉన్న బుద్ధి పుట్టదు. ఈయనే ఉందామని నాకు తగినట్లు సేవ చేసుకుంటా ఉండిపోతా. పత్రిసారి కూడా నన్ను బాగా కలిసినాడు, బాగా అలర్జీ పోసినాడు. ఎంత పనిన్నా చేయి, అలిపి గ్యాసి నాకు ఉండదు. ఇది 100 ఏళ్ళు ఉండదు ఈ కట్టి. ఎప్పుడు పోతుందో తుసుక్కున ఉన్నిన్నాళ్ళు శాతామని నా ఉద్దేశము. నా పేరు జయమ్మ. మేము పెద్దాయమ్మ నేను ఒక జతగా వచ్చాము. ఇడికే బాగా సేవ చేసుకుంటాము, సేవ చేయాలనుకున్నాము. నా అమ్మ వచ్చా అంటే నేను వచ్చేస్తా, ఇన్నే ఉంటాం ఇద్దరము.
బాగా చదక ఇద్దరం చేసుకుంటూ ఉంటాము. ధ్యానం భలే డేంజర్గా నేను నా పక్క ఒకరు ఈ పక్క ఒకరు పట్టుకొని తొడుకొని పోతా అన్నారు. ఇంక నేను నడవలేను, నిలబడుకోలేను. ఆమె నానుకుండేది, నిలబడుకుండేది. ఈడు నిలబడుకొని ఉంటే పత్రి సార్ వచ్చినాడు, అందరు చేతులు పట్టుకొని ఉంటే ఆయమ్మను ఒక ఏటు, పెద్ద ఆయమ్మను తల బయట వేటేసినాడు, మళ్ళీ నన్ను ఒక ఏటేసినాడు. అప్పటి నుండి ఒక రకంగా మళ్ళీ ఒక రకంగా ఉండే. మళ్ళీ ఇట్లా బాగా తోసుకుంటా పోయి వచ్చేస్తా. ఆడ ఫోటో కాడ కూర్చుండేది, దండం పెట్టుకునేది, మళ్ళీ ఆడదంక పోయి కూర్చుండేది, ఆడ దోసేది, మళ్ళీ ఆడదంక పోయి కూర్చుండేది, ఆడ దోసేది. ఈ ప్రకారం అంతా అలాడినా ఒక సంవత్సరం అట్లంతా. మళ్ళా అట్ట ఉండగానే బాగా సుమారుగా అయిపోయా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పత్రిజీ గారు కన్న కళ, ఆయన కళలకు సహకారంగా ది బెస్ట్ పిరమిడ్ మాస్టర్స్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాకర, సుధాకర. వీళ్ళు ఈ పిరమిడ్ జాతవనాన్ని ఎంత గొప్పగా సృష్టించారంటే, పత్రిజీ గారు యొక్క లక్ష్యాన్ని అందరికీ ఈ ఆశ్రమంలో గడపడానికి ఉచిత వసతి, ఉచిత భోజనం కల్పిస్తూ వాళ్ళ సాధనకి ఒక గొప్ప అద్భుతమైన శక్తి స్థలాన్ని పిరమిడ్ మాస్టర్లకు అందించారు. శివశిఖరం ట్రక్కింగ్కి వెళ్తే ఎంత బాగుంటుందో, ఆ పైకి వెళ్ళి ఆ కొండపై కూర్చొని ఆ చుట్టూ ఆ ప్రదేశాలు చూస్తుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో సాయంత్రం పూట వెళ్తే. నాకు బాగా నచ్చిన ప్లేస్, నేను తిరిగిన అన్ని ప్రదేశాల్లో నా బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది పిరమిడ్ జాతవనం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ జేతవనంలో ఉన్నాను. నేను యాక్చువల్లీ ఎన్నో రోజుల నుంచి ఆఫీస్ వర్క్స్ నుంచి ఇంకా స్ట్రెస్ అయిపోయి వాంటెడ్ బ్రేక్, ఎప్పటి నుంచి వద్దాం అనుకున్నాను ఇక్కడికి. వచ్చి అండ్ ఫైనల్గా వచ్చాను. అండ్ ఐమ్ సో హ్యాపీ ఇక్కడికి వచ్చి కంప్లీట్గా రిలాక్స్ అయిపోయి, ఎంతో అంటే లైక్ ఐ కెన్ సే చాలా హీలింగ్ జరిగింది నాకు పర్సనల్గా. ఇక్కడ చెట్ల కింద మెడిటేషన్ చేస్తాం, ఇక్కడ క్రిస్టల్ పిరమిడ్లో మెడిటేషన్ చేస్తాం. ఈ లెవెల్ ఆఫ్ హీలింగ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ కేమ్ ఆన్ ఎ డిఫరెంట్ పర్పస్, కానీ చాలా బాగుంది. నేచర్తో స్పెండ్ చేస్తాము. ఇక్కడ చింత చెట్లు అయితే ఎంత పెద్దగా ఉండాయంటే లైక్ డామ్ ప్రెటీ, చాలా బాగుంది. నేను ఈ జేతవనంకి పిరమిడ్ ధ్యానాశ్రమానికి 2021లో సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ ఆధ్వర్యంలో మౌన ధ్యానం ప్రతి నెల 23వ తారీఖు నుంచి 29 వరకు జరుగుతుందని తెలుసుకుని, అదే సమయంలో నేను సార్ యొక్క క్లాసులకి అటెండ్ అయ్యేవాడిని. ఈ ప్లేస్లో నేను వాలంటరీ సర్వీస్ చేసేవాడిని. అందులో నా యొక్క ముఖ్య పాత్ర ఏమంటే, వచ్చిన మాస్టర్స్కి ర్యాలీలో అయితేనేమి, ధ్యాన ప్రోగ్రాంలో అయితేనేమి, వాళ్ళకి యొక్క అరేంజ్మెంట్స్ కోసము నా వంతు ప్రయత్నంగా ఏదో ఒక సర్వీస్ చేసేవాడిని. నాకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించింది. తద్వారా ఈ యొక్క పిరమిడ్ జేతవనానికి వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జేతవనం లాంటి ఒక శక్తిపీఠం ఎక్కడ నేను చూడలేదు. నిజంగా నేను ఆ జేతవనంలో, ముఖ్యంగా ఆ క్రిస్టల్స్ పిరమిడ్లో నా కాలు పెట్టే అదృష్టం కలిగిందంటే నిజంగా నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎన్ని జన్మల పూర్వపుణ్యపల్ల విశేషమో. నాటికి నేటికి నేను ఎప్పుడూ కూడా జేతవనాన్ని తలుచుకుంటూ ఉంటాను. సుధాకర్, ప్రభాకర్ వాళ్ళిద్దరూ అపూర్వ సహోదరులని మేము పేరు పెట్టుకున్నాము. ఈనాడు కొన్ని వేల లక్షల మందికి నాటికి నేటికి అన్నప్రసాదం చేస్తున్నాడంటే నిజంగా సుధాకరుడు సార్థక నామధేయుడే. నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంత పూర్వ జన్మ పుణ్యఫల విశేషమో. ఇద్దరు కుమారులు అపూర్వ సహోదరులు పుట్టినా కానీ ఆ పేర్లు కూడా భగవంతుని యొక్క నియామకమేమో అని నేను కూర్చొని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను బాబు.
ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మరి ఇప్పుడు నేను జీతవనంలో ఉన్నాను. మరి ఇది ప్రభాకరు సుధాకరు వాళ్ళ సంకల్పం ద్వారా ఇది క్రియేషన్ జరిగింది. అంటే ఒక మనిషి సంకల్పిస్తే ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఇది ఉదాహరణ. ఇక్కడ జీతవనం అనే దానికి చక్కగా ఆ పేరుకు తగ్గట్టు ఒక వనాన్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ సాధన చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. చాలా ఈజీగా మనం థాట్లెస్లోకి వెళ్ళొచ్చు. మరి ఎంతో నిబద్ధతతో డెడికేషన్తో వీళ్ళు దీన్ని సృష్టించగలిగారు. ఇక్కడ సేవ అనే దానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి అందరూ తప్పకుండా దీన్ని చూడాలి. మన పీసెస్ మూమెంట్లో ఒక అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం. మరి దీన్ని అందరూ సందర్శించాలి. మరి ఇక్కడ ఈ ఎనర్జీని అనుభూతి చెందాలి, ఈ సైలెన్స్ని అనుభూతి చెందాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. पिरामिड जेतावनम के लिए बहुत बड़ा धन्यवाद। मैं उषा शेट्टी CRPF से सब इंस्पेक्टर का ड्यूटी करती हूँ। मुझे बहुत अच्छा लगा। मेरा फ्रेंड ने बोला बहुत दिन से चलेंगे, लेकिन आज उसका मौका मिला। बहुत अच्छा लगा। यहाँ का परिसर बहुत अच्छा है, नेचुरल है, एकदम पोल्यूशन नहीं है। आप लोग सब आ सकते हैं, कोई भी है यहाँ आके ध्यान कर सकता है। मैं भी ध्यान कम करती हूँ, मैं थोड़ा ज़्यादा चंचल है, ध्यान का ज़्यादा मैं जानकारी नहीं है, लेकिन मैं आज ध्यान किया 10 मिनट का, मुझे बहुत अच्छा लगा। నా పేరు ఇందిరా. పిరమిడ్కి వచ్చి చాలా ఇక్కడ పరిచయం చాలా బాగుంది. ధ్యానం చేసాము, మంచిగా అనిపించింది. ఇది చాలా అవసరము అంతమందికి. ఇక్కడ వచ్చినప్పుడు ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది, మన శాంతిగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచివారు. అందరూ ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తే మనసు శాంతిగా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. और मेडिटेशन में यहाँ पे सबसे अच्छा मुझे ये लगा कि हम यहाँ पे प्रेजेंट रहते हैं, लेकिन हमारा ध्यान कहीं इधर उधर भटकता रहता है। सबसे अच्छा है कि अपने मन को शांत करने के लिए, अपने ध्यान को एक जगह एकत्रित करने के लिए सबसे अच्छा है कि हमें ध्यान केंद्रित करना है। मेरा नाम पवित्रा है, मैं CRPF में जॉब करती हूँ। मैं मेडिटेशन के बारे में बिल्कुल भी जानकारी नहीं था मुझे पहले। CO साहब के चलते हमको मेडिटेशन यहाँ हॉल है करके हमको जानकारी मिला, और सबसे पहले तो हम अपने CO साहब के साथ यहाँ कंपनी को लेकर आए थे। बहुत अच्छा लगा। तब मैंने महसूस किया तो मुझे बहुत अच्छा फीलिंग्स आया। और मैं ये कहना चाहूँगी कि सबको मेडिटेशन करना चाहिए, और हेल्थ के लिए, और मेंटली हेल्थ के लिए, और फिज़िकली हेल्थ के लिए मेडिटेशन बहुत ज़रूरी है। జీతవనం అంటే పత్రిసార్ అంటే జీతవనం. పత్రిసార్ యొక్క కళ్ళల సాకారమే జీతవనం. సార్కి చాలా ఇష్టమైన ప్రాజెక్టులలో జీతవనం ఒకటి. సార్ ఎప్పుడు వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు జీతవనానికి. సో సార్ మూడు చెప్పారు జీతవనానికి. ఇక్కడ అన్నదానము, ధ్యానము, వసతి, ఈ 3 నిరంతరంగా ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే మనం ఫ్రీగా అందించాలనేదే మన యొక్క జీతవనం యొక్క తపన. సో మీరందరూ చూశారు కదా ఈ వీడియోస్లన్నీ. ఇంకా మనం జీతవనాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. ఇది మన అందరి యొక్క క్షేత్రం. సో ఇక్కడ మన కుటుంబం ఇది జీతవనం అంటే. సో ప్రతి తల్లికి ఇది ఒక పుట్టినిల్లు, ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి ఇది ఒక పుట్టినిల్లు. ఇక్కడికి రావాలి, ఇక్కడ ధ్యానం చేసుకోవాలి. ధ్యాన పుట్టినిల్లు ఇది. ధ్యానం కోసం ఇక్కడ ప్రతి ఒక్కరూ రావాలి. మన మాస్టర్స్ అందరూ ఇక్కడ వచ్చి ఒక 4 రోజులు మనం ఏదైనా మనం అలసిపోయినప్పుడు మన అమ్మమ్మ ఇంటికో లేదో నా తల్లిగారి ఇంటికో వెళ్ళి 4 రోజులు రిలాక్స్ అయ్యి వస్తాం కదా, అలాగే ప్రతి పిరమిడ్ మాస్టరు మీరు బాగా సేవ చేసి తర్వాత అలసిపోయినప్పుడు మీరు జీతవనం రావాలి. వచ్చి ఒక 4 రోజులు చక్కగా ఇక్కడ ఉండి జీతవనం యొక్క ఆతిథ్యం తీసుకొని బాగా ధ్యానం చేసుకొని మళ్ళీ శక్తిని పుంజుకొని మీ ప్రాంతాలకు వెళ్ళి విస్తారంగా ధ్యాన ప్రచారం చేయాలి.
ఈ యొక్క పిఎస్ఎస్ఎం యొక్క మొత్తం మనం ప్రపంచానికి తీసుకెళ్ళాలి. సో అందులో భాగంగా జేతవనం నిరంతరం అందుకు ఎప్పుడూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా జేతవనానికి రావచ్చు. సో అందులో మనకి రమణ సదను, అతిథి దేవోభవ, గోడౌను, ఇవి ఆ తర్వాత పాతగా కొన్ని కన్స్ట్రక్షన్స్ ఓల్డ్ అయినవి, వాటిని కూడా అన్ని రెనోవేషన్స్ వర్క్స్ ఉన్నాయి. మీరందరూ జేతవనానికి మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలి. ఇప్పటి వరకు ఎంతోమంది మహానుభావులు సహాయ సహకారాలు అందించబడే ఈరోజు ఇంత గొప్ప క్షేత్రంగా రూపుదిద్దుకుంది. సో ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకుంటే మనం ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా చాలా అవలీలుగా చేసుకోగలుగుతాం రాబో రోజుల్లో. సో కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. జేతవనం అనేది రాబో రోజుల్లో ఒక ఆశ్రమాలకే తలమానికం అని చెప్పి మన గురుదేవులు చెప్పారు. సో అంతటి గొప్పగా స్థాయిలో దీన్ని రూపుదిద్దుకుందాం. స్పిరిచువల్ ఫార్మింగ్ అయితేనేమి, అలాగే మనకి ఇక్కడ అకామిడేషన్ అయితేనేమి, ఒక డైనింగ్ అయితేనేమి, ఇవన్నిటికీ కూడా మనకి అన్ని రకాలుగా ఆర్థిక సహాయం అవసరం ఉంది. సో మీ అందరి యొక్క సహకారం బొట్టు కలిస్తేనే ఈరోజు పెద్ద సముద్రంగా మారుతుంది. సో మీరందరూ ఇలా సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ రావాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, జేతవనానికి చేరుకోవడానికి మనకి చాలా సులభం. భారతదేశం నుంచి ఎక్కడి నుంచైనా మనం జేతవనం చేరుకోవచ్చు. అంటే ఏ మూల నుంచి సరే మనకి బెంగళూరు ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వెరీ నియర్ బై. సో జేతవనానికి 200 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. మరి తిరుపతి నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో 75 కిలోమీటర్సు. సో బై బస్ అయితే మనకు తిరుపతి నుంచి కలికిరికి వచ్చి, కలికిరి నుంచి షేర్ ఆటోలు కానీ పర్సనల్ ఆటోలు కూడా దొరుకుతాయి. కొటాల 8 కిలోమీటర్స్ దూరంలో మనకి జేతవనం ఉంది. కార్లలో హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కూడా చాలా నియర్ బై వచ్చేయచ్చు. సో ట్రాన్స్పోర్ట్కి చాలా అనుకూలమైన ప్రదేశం మన జేతవనం. ఇలాంటి మరెన్నో అద్భుతమైన పిరమిడ్ డాక్యుమెంటరీ చిత్రాల చిత్రీకరణకు ద పిఎంసి ట్రస్ట్కు మీ యొక్క సహాయ సహకారాలను అందించగలరు.